అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు గుడివాడ వెళ్ళబోతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న అన్నా క్యాంటీన్లను ఆయన గుడివాడ నుంచి ప్రారంభిస్తారు. గుడివాడలో ఫస్ట్ క్యాంటీన్ ఆయన తిరిగి ప్రారంభిస్తారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టారు, రన్ అయ్యాయి. వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వాటిని తీసేశారు. సో మళ్ళీ రేపటి నుంచి రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారు. తొలి దశలో 100 పెడతారు. ఆ తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఆల్మోస్ట్ 250 పెట్టాలనేది ప్రభుత్వం టార్గెట్. సో ఈ మేరకు ఎక్కడెక్కడ పెట్టాలి అవన్నీ చూస్తున్నారనమాట. అయితే ఇక్కడ చంద్రబాబు గారు గుడివాడ పర్యటన ఇది అన్నా క్యాంటీన్లతో పాటు ఇంకా కొన్ని కీలకమైన పథకాల మీద ప్రకటనలు చేస్తారనేది కూటమి ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అంటే తల్లికి వందనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురు చూస్తున్న పథకం. ఆల్రెడీ స్కూల్స్ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి, స్కూల్స్లో జాయిన్ అయిపోయారు. ఫస్ట్ టర్మ్ ఫీజు కోసం ప్రైవేటు స్కూల్స్ తల్లులను అడుగుతున్నారు, పేరెంట్స్ని అడుగుతున్నారు. వాళ్ళకి గత 4 సంవత్సరాలుగా అలవాటైంది. ప్రభుత్వం తల్లికి వందనం అనే స్కీమ్ ఇవ్వడం అలవాటైంది. అదే అమ్మఒడి స్కీమ్ ఇవ్వడం అలవాటైంది. సో ఆ డబ్బుల కోసం ఎంతో కొంత ఎదురు చూస్తారు. ఖచ్చితంగా ఎదురు చూసే ఆ లబ్ధిదారుల్లో ఒక 20% మంది అయినా సరే ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుందని. సో వైసీపీ వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు పదే. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు, మేము గతంలో అమ్మఒడి ఇచ్చాము, మీరు మహిళలను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, పేద పిల్లలను మోసం చేశారు, తల్లికి వందనం ఎగ్గొట్టారు, అది ఎగ్గొట్టారు, ఇది ఎగ్గొట్టారు అని చెప్పి పదే వైసీపీ విమర్శలు చేస్తుంది. సో ఇది ఎప్పటి నుంచి ఇస్తారు అనేది ప్రభుత్వం కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. సో అది చంద్రబాబు గారు రేపు డేట్ ఫిక్స్ చేస్తారంట. ఎప్పుడు తల్లికి వందనం పథకాన్ని మొదటి దశలో ఎప్పుడు అమలు చేయబోతున్నాము అనే తేదీని రేపు ప్రకటిస్తారు అనేది టీడీపీ వర్గాలు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు టీడీపీ నాయకులు. తల్లికి వందనం మీద విడుదల డేట్ చెప్తారు అని. అలాగే ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అనేది కూడా ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నాము అనేది కూడా డేట్లు చెప్తారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద అంచనాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీల్లో సూపర్ 6 హామీలు చాలా కీలకం. ఆ సూపర్ 6 హామీలకు భారీ బడ్జెట్ అవుద్ది. ఆ సూపర్ 6 హామీలకు రాష్ట్రంలో బిలో మిడిల్ క్లాస్ వర్గాలు ఎంతో కొంత ఆకర్షితులయ్యారు. టీడీపీ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో దాన్ని విపరీతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. సో వీటి మీద ఎంత త్వరగా అమలు చేస్తే ప్రభుత్వం మీద అంత ఒత్తిడి తగ్గుతుంది. వన్స్ వాళ్ళు ఈ సూపర్ 6 పథకాలు అమలు చేసిన తర్వాత వైసీపీ వాళ్ళకి విమర్శించడానికి ఏది ఉండదు. కొత్త సబ్జెక్ట్ ఏదో వెతుక్కోవాలి, ఏదో తయారు చేసుకోవాలి, ఫేక్ సబ్జెక్ట్లో కొత్త సబ్జెక్ట్లో తయారు చేసుకోవాలి. ఈ సూపర్ 6 అమలు చేయనంత వరకు వైసీపీ వాళ్ళు అలా విమర్శిస్తూనే ఉంటారు. సో అందుకే చంద్రబాబు గారికి కూడా పరిస్థితి అర్థమైంది కాబట్టి ఆయన స్పష్టంగా ఈ సూపర్ 6 పథకాల మీద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇదిగో పలానా అక్టోబర్ 2వ తేదీ నుంచి అమలు చేస్తాం, లేదా సెప్టెంబర్ ఆఖరి నుంచి అమలు చేస్తాం అని ఏదో ఒక తేదీ అయితే చెప్తారు. అది ఏ తేదీ అనేది స్పష్టంగా తెలియదు. మరొకటి తల్లికి వందనం ఇదిగో పలానా డిసెంబర్ నుంచి ఇస్తాం, లేదా జనవరి నుంచి ఇస్తాం అని చెప్తారనమాట. ఇలా ఇంకొన్ని పథకాల మీద కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని కొంచెం, ఎందుకంటే గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి అక్కడ మీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ మీటింగ్ సందర్భంగానే ఇవన్నీ చెప్తారు అని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నారు. ఇది మంచిది, ఒక రకంగా మంచి సంకేతం. నేను గతంలోనూ కూడా చెప్పాను, పథకాలు ఇప్పటికిప్పుడు అమలు చేయాల్సిన అవసరం లేదు, కానీ క్లారిటీ ఇవ్వాలి. ఇదిగో మేము 6 హామీలు ఇచ్చాము, సూపర్ 6 ఇచ్చాము, ఆ 6 హామీలని ఇదిగో తల్లికి వందనం పలానా తేదీ నుంచి అమలు చేస్తాం, అలాగే ఆడబిడ్డ నిధి అనేది పలానా తేదీ నుంచి అమలు చేస్తాం, అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ అనేది ఇదిగో ఈ రబీ నుంచి అమలు చేస్తాం, అక్టోబర్లోనో నవంబర్లోనో తొలి విడత ఇస్తాం అని చెప్పేస్తే, అలాగే యువగలం నిధి ఇలా అలా చెప్పేస్తే ఒక 1 year అవని 2 years అవని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు సమాధానం చెప్పుకోవచ్చు, ఇదిగో రాష్ట్రంలో బడ్జెట్ బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము లేట్ చేస్తున్నాం. ఇది ఇప్పటికిప్పుడు రాజకీయంగా కూటమికి నష్టం కాదు, ప్రభావం చూపించదు. ఎన్నికలు ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత ఉన్నాయి కాబట్టి వీళ్ళు బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేని నేపథ్యంలో 1-2 సంవత్సరాలు ఆపేయచ్చు, దానివల్ల నో ప్రాబ్లం. అంటే నా వరకు అయితే సంక్షేమ పథకాలు ఆపినంత మాత్రాన పెద్దగా నష్టం జరుగుద్దని నేను అన్నాను. పైగా ఖజానాకు బోల్డ్ అంత మిగులుతుంది. ఆ మిగులుతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే పరిశ్రమలైనా వస్తాయి. కాబట్టి ఇలా చెప్తే సాధారణ జనం ఒప్పుకోరు కాబట్టి
మిడిల్ క్లాస్ వర్గాలు ఒప్పుకోరు కాబట్టి సంక్షేమ పథకాల గురించి ఎవరు ఓపెన్గా వాళ్ళ ఐడియాలజీ చెప్పలేరు, ఫ్రీబీస్ గురించి. సో ప్రభుత్వం కొంచెం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి డేట్లు చెప్పేస్తే బెటరు. మేబీ రేపు చంద్రబాబు గారు చెప్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.